హైడ్రా దెబ్బకి ఇళ్ళు కూలుతుండటం, లేకపోతే ఫామ్ హౌస్లు కూలుతుండటం, అపార్ట్మెంట్లు కూలుతుండడం ఒక ఎత్తు అయితే, అది ఒక ఆస్పెక్ట్ అయితే, మరొకటి భయపెడుతోంది తెలంగాణని జ్వరాలు. వరుసపెట్టి ప్రాణాలు కోల్పోతున్నారు. వైరల్ ఫీవర్ల సమస్యతో ఒకే రోజు 6 చనిపోయారు. ఖమ్మం పెనుబల్లి మండలం గంగాదేవిపాడులో ఈడుపుగంటి సామ్రాజ్యం 67 ఏళ్ళు వారం క్రితం జ్వరం వచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అలాగే ఇదే మండలం బ్రహ్మళకుంటకు చెందినటువంటి బానోతు కృష్ణ 50 ఏళ్ళు వారం కింద ప్లేట్లెట్స్ పడిపోవడంతో కల్లూరులోని ఆసుపత్రిలో చికిత్స పొంది 2 రోజుల కిందట ఇంటికి వచ్చి పొలం దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తుండగా చనిపోయాడు. కామారెడ్డి సదాశివనగర్ మండలంలోని భూపల్లికి చెందినటువంటి మొగ్గం శోభ కూతురు మనస్విని 11 ఏళ్ళు జ్వరం రావడంతో కామారెడ్డి పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హైదరాబాద్కి తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయారు. మరోవైపు కామారెడ్డి సదాశివనగర్లో డెంగీతో నరేష్ 29 ఏళ్ళు మృతి చెందారు. కరీంనగర్ ధర్మారం మండలం నందిమేడారం గ్రామానికి చెందిన నేరేళ్ల ప్రశాంత్ 26 ఏళ్ళు జ్వరంతో చనిపోయాడు. ప్రశాంత్ స్థానికంగా చికిత్స తీసుకున్న తగ్గబోవడం ధర్మారంలోని ప్రైవేట్ హాస్పిటల్లో పరీక్షలు చేయించుకున్నాడు. అస్వస్థత గురి కావడంతో అక్కడ నుండి అంబులెన్స్లో కరీంనగర్కి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో చనిపోయాడు. మహబూబాబాద్ కొత్తగూడ మండలం హనుమాన్ తండాలో రాజేందర్ సంధ్య దంపతులు హైదరాబాద్లో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. కూతురికి 5 రోజుల కింద హైదరాబాద్లో ఉండగా జ్వరం వచ్చింది. స్వగ్రామంలో పని ఉందని కూతురుతో కలిసి వస్తుండగా దారిలో మళ్లీ జ్వరం ఎక్కువై ఫిట్స్ రావడంతో చికిత్స కోసం నర్సంపేట తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో చనిపోయారు. ఒక్క రోజులో 6 ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది.